హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సినిమా లవర్స్, ముఖ్యంగా రొమాంటిక్ డ్రామా, మ్యూజికల్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ వీడియో స్పెషల్ ట్రీట్గా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది 2025లో సయారా గురించి. ఈ సినిమా మోహిత్ సూరి డైరెక్షన్లో యష్ రాజ్ ఫిలిం బ్యానర్పై తెరకెక్కింది. మరియు కొత్త నటులు ఆహాన్ పాండే, అనిత్ పడ్డా ప్రధాన పాత్రలో నటించారు. సయారా తెలుగు డబ్బింగ్ వర్షన్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంటుందని అంచనా. ఈ వీడియోలో సినిమా కథ, పాత్రలు, థీమ్స్, సంగీతం, బిహైండ్ ది సీన్స్ విషయాలను డీటెయిల్గా చూద్దాం. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సయారా 2025లో విడుదలైన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా 2004 కొరియన్ ఫిలిం ఏ మూమెంట్ టు రిమెంబర్ నుండి స్ఫూర్తి పొందినప్పటికీ దర్శకులు దీన్ని ఒరిజినల్ స్టోరీగా చెప్పారు. ఈ సినిమా ప్రేమ, నష్టం, జ్ఞాపకాలను సంగీతం ద్వారా అన్వేషిస్తుంది మరియు 156 నిమిషాల రన్ టైంలో ఎమోషనల్ రోలర్ కోస్టర్ని అందిస్తుంది. జూలై 18, 2025న థియేటర్స్లో విడుదలైన సయారా మొదటి రోజే 21 కోట్లు, రెండవ రోజు 24, మూడవ రోజు 55.75 కోట్లు వసూలు చేసి 2025లో టాప్ హిందీ ఫిలిమ్స్ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది. సయారా కథ క్రిష్ కపూర్ ఒక సంగీతకారుడు మరియు వాణి బత్రా ఒక కవయిత్రి, జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. క్రిష్ హఠాత్తుగా సంగీత ప్రపంచంలో తన స్థానం కోసం పోరాడుతున్న యువకుడు. అతను తన బ్యాండ్ గురించి రివ్యూ రాయని జర్నలిస్ట్తో గొడవ పడేంత ఆవేశపరుడు. వాణి ఒక విఫలమైన ప్రేమ సంబంధం తర్వాత భావోద్వేగ గాయాలతో ఉన్న సున్నితమైన రచయిత్రి. వారి మార్గాలు క్రిష్ వాణి కవితలను చూసి వాటిని సంగీతంగా మార్చడంతో కలుస్తాయి. వారి సంగీత సహకారం త్వరలో ఒక లోతైన ప్రేమ కథగా మారుతుంది. వారి కెమిస్ట్రీ సినిమా ట్రైలర్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతం, నవ్వులు, సున్నితమైన సంభాషణలతో నిండి ఉంటుంది. కానీ వాణి ఎర్లీ ఆన్సెట్ అల్జీమర్స్తో బాధపడుతున్నట్లు తెలియటంతో కథ ఒక ట్రాజిక్ టర్న్ తీసుకుంటుంది. ఈ వ్యాధి వారి ప్రేమను, జ్ఞాపకాలను పరీక్షిస్తుంది. వాణి కృష్ని ఒక సందర్భంలో కత్తితో బెదిరిస్తూ అతన్ని విడిచిపెట్టమని చెప్పటం ట్రైలర్లో ఒక షాకింగ్ మూమెంట్. క్రిష్ వాణి జ్ఞాపకాలు కోల్పోతున్నప్పటికీ ఆమె కోసం పోరాడతాడు. వాణి రాసిన సయారా పాట ఆమె జ్ఞాపకాలను రక్షించే ఒక మార్గంగా మారుతుంది. క్రిష్ ఈ పాటను గ్లోబల్ సెన్సేషన్గా మార్చి వాణిని కనుగొనటానికి ప్రయత్నిస్తాడు. ఒక వైరల్ రీల్ ద్వారా ఆమె హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఆశ్రమంలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. వాణి అతన్ని పూర్తిగా మర్చిపోయినప్పటికీ క్రిష్ ఆమె జ్ఞాపకాలను సంగీతం ద్వారా తిరిగి రప్పిస్తాడు. సినిమా వెంబ్లీ స్టేడియంలో వారి ప్రేమను సెలబ్రేట్ చేసే కాన్సర్ట్తో వారి వివాహంతో ముగుస్తుంది. ఆహాన్ పాండే క్రిష్ కపూర్గా తన డెబ్యూ పాత్రలో ఆకట్టుకున్నాడు. క్రిష్ ఒక ఆవేశపరుడు, బాధలో ఉన్న సంగీతకారుడు. రణబీర్ కపూర్ స్టైల్ ఒక సాఫ్ట్ బాయ్లా కనిపిస్తాడు. ఆహాన్ తన ఎమోషనల్ రేంజ్తో, ముఖ్యంగా క్రిష్ యొక్క ప్రేమ, నష్టం, ఆశను చిత్రీకరించడంలో మెప్పించాడు. విమర్శకులు అతని పర్ఫార్మెన్స్ని పొగడ్తలతో మెచ్చుకున్నారు. అనిత్ పడ్డా వాణి బత్రాగా ఒక సున్నితమైన, గాయపడిన కవయిత్రిగా తన నటనతో ఆకర్షించింది. ఆమె అల్జీమర్స్తో బాధపడే సన్నివేశాల్లో ఆమె భావోద్వేగ లోతును అద్భుతంగా చూపించింది. సహాయ నటులలో వరుణ్ బడోలా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు. అతని డైలాగ్ ఆప్నే ప్యార్ కే లియే నా ఖుద్కో ఖతం మత్ కర్లేనా సినిమాకి ఎమోషనల్ డెప్త్ జోడిస్తుంది. మిగతా సహాయ నటులు కథను పూర్తి చేస్తారు, కానీ సినిమా పూర్తిగా క్రిష్ మరియు వాణిపై ఆధారపడుతుంది. కొంతమంది విమర్శకులు సినిమా కథ రాక్ స్టార్ లేదా ది నోట్బుక్ సినిమాలను పోలి ఉందని, సాంప్రదాయ ఫార్మెట్ని అనుసరిస్తుందని విమర్శించారు. అయితే సినిమా యొక్క ఎమోషనల్ డెప్త్, సంగీతం మరియు నటన ఈ విమర్శలను అధిగమిస్తాయని రివ్యూలు చెప్పాయి. ఎక్స్ పోస్ట్లలో ఫ్యాన్స్ దీన్ని అన్అఫీషియల్ ఆష్కీ 3 అని పిలిచారు, కానీ ఒరిజినల్ స్టోరీగా పొగడ్తలు కురిపించారు. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్, జూబిన్ నౌటియల్, శిల్పారావు వంటి గాయకులు పాటలకు జీవం పోశారు. టైటిల్ ట్రాక్ సయారా మరియు బర్బాద్ పాటలు ట్రైలర్లోనే సంచలనం సృష్టించాయి. ఆహాన్ పాండే 6 సంవత్సరాల పాటు యష్ రాజ్ ఫిలిమ్స్లో శిక్షణ పొందాడు. ఇది అతని డెబ్యూ కోసం సిద్ధం చేసింది. షూటింగ్ 2025 ప్రారంభంలో మొదలై వెంబ్లీ స్టేడియం, హిమాచల్ ప్రదేశ్ వంటి లొకేషన్స్లో జరిగింది. సయారా మూవీ యొక్క బలం దాని సంగీతం అని చెప్పాలి.
ఆహన్ పాండే, అనిత్ పడ్డా నటన మరియు మోహిత్ సూరి దర్శకత్వంలో ఉంది. విమర్శకులు సినిమాకి 3.5 నుండి 4.5 స్టార్స్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులకు సయారా ఒక రొమాంటిక్ డ్రామాగా, మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ గా ఆకర్షిస్తుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో థియేట్రికల్ రన్ తర్వాత అందుబాటులో ఉంటుంది. ఆహన్, అనిత్ యొక్క కెమిస్ట్రీ, సంగీతం మరియు ఎమోషనల్ జర్నీ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మోహిత్ సూరి యొక్క ఆషికీ 2 ఫ్యాన్స్ కి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. కొన్ని సాంప్రదాయ అంశాలు ఉన్నప్పటికీ సినిమా హృదయాన్ని తాకుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో చూసి ఈ మ్యూజికల్ రొమాన్స్ని ఆస్వాదించవచ్చు. వీడియో నచ్చిందా? లైక్, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.